Hey there, Xiaomi fans. I am Amy, here to help you unlock the coolest AI features on the Redmi Note 14 Pro. డిసెంబర్ 9న రెడ్మీ నుంచి ఒక సూపర్ మొబైల్ లాంచ్ అవబోతుంది. ఎందుకు సూపర్ మొబైల్ అన్నాను అంటే సామ్సంగ్ కానీ ఐఫోన్ కానీ వాళ్ళ మొబైల్స్లో ఎన్ని AI ఫీచర్స్ ఇస్తున్నారు? 8, 9, 10 అనుకున్నా కానీ ఈ మొబైల్లో మాత్రం 20 కన్నా ఎక్కువ AI ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. అదే అండి రెడ్మీ నోట్ 14 సిరీస్. సో లేట్ చేయకుండా ఈ మొబైల్లో AI ఫీచర్స్ గురించి చూసేద్దాం. అలాగే లాస్ట్ టైం కన్నా ఈసారి ఈ మొబైల్లో అడిషనల్గా ఏం యాడ్ చేశారో కూడా చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ నోట్ 14 సిరీస్కి సూపర్ కెమెరా అండ్ సూపర్ AI అని ట్యాగ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఇది ఎంతవరకు నిజమో ఒకసారి చూసేద్దాం. చిన్నగా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. బాక్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది. ఇది చైనా వర్షన్. ఇండియాకి వచ్చే వర్షన్లో మాత్రం రెడ్ కలర్ ఇస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాని కింద మొబైల్ ఉంది. మొబైల్ కింద పవర్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. అండ్ పైన వచ్చిన బాక్స్లో వచ్చేసి కేస్ ఉంది అండ్ కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉంటుంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. మన గేమ్ రివ్యూ రావు కదా. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి లీక్స్ ప్రకారంగా ఇండియాలో 32,000 అని అయితే తెలుస్తుంది. అదే చైనా విషయానికి వస్తే కనుక 23,000 అయితే తీసుకొస్తున్నారు. చైనా విషయం వదిలేద్దాంలేండి. ఈ 32,000 రూపాయల ప్రైస్ కూడా మార్కెట్ లో ఇతర మొబైల్స్ తో కంపేర్ చేస్తే వీలే బెస్ట్ అని క్లైమ్ అయితే చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క డిజైన్ వచ్చేసి రెడ్మీ నోట్ 13 Pro Plus లాగానే కనిపిస్తుంది, కానీ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా సెటప్ ఒకటి మార్చేశారు. ఈసారి ఈ మొబైల్లో 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే వాడారు. సో లాస్ట్ టైం కూడా కర్వ్డ్ AMOLED డిస్ప్లేనే వాడారు కాబట్టి ఫ్రంట్ లుక్ అయితే మారలేదని చెప్పాను. ఈ మొబైల్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. లాస్ట్ టైం వచ్చిన మొబైల్లో మాత్రం Dimensity 7200 Ultra అయితే వాడారు. సో పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కొంచెం స్మూత్ గా ఉంటాయి కదా. ఈసారి Android 14 తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. 20+ AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ AI ఫీచర్స్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఈసారి వచ్చేసి 50+50+ 8MP కెమెరాస్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్. లాస్ట్ ఇయర్ వచ్చేసి 200+, 8+, 2MP అయితే ఇచ్చారు. ఇదైతే మీరు డౌన్లోడ్ అయితే అనుకోదు, అప్గ్రేడ్ అనే అనుకోవాలి. మెయిన్ కెమెరా సెన్సార్ వచ్చేసి లైట్ 100, 800 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లో వాడే సెన్సార్. రెండు కెమెరా వచ్చేసి 50MP టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే వాడారు. ఇది 30x వరకు మాక్సిమం జూమ్ చేసుకుంటే 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. రెడ్మీ నోట్ సిరీస్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా రావడం ఇదే ఫస్ట్ టైం. 200MP పెద్దది, 50MP చిన్నది అని చాలా మంది అనుకుంటారు కదా. దీనికి సంబంధించిన నిజాన్ని నేనే కాదు చాలా మంది యూట్యూబర్స్ కూడా చెప్పారు. దీని గురించి ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం ఎందుకు లేదు. ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు 20MP ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 16MP అయితే ఇచ్చారు. ఈసారి వచ్చేసి 6200 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. ఇది డౌన్ గ్రేడ్ అని మాత్రం అనుకోవద్దు, ఛార్జింగ్ స్పీడ్ తగ్గించారని అనుకోవద్దు, బ్యాటరీ సైజ్ పెంచారని మాత్రం మీరు గుర్తించండి. ఇవన్నీ ఈ మొబైల్ కి సంబంధించిన ఓవరాల్ స్పెసిఫికేషన్స్, అది కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నారా, లేదంటే లాస్ట్ ఇయర్ లాగానే ఉంది అనుకుంటున్నారా? ఇక ఏ ఫీచర్ విషయానికి వస్తే కనుక వీళ్ళు 20+ AI ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఎక్కువగా హైలైట్ చేస్తుంది 5 AI ఫీచర్స్ మాత్రమే. రెడ్మీ వాళ్ళు వాళ్ళ AI ఫీచర్స్ కి సూపర్ AI అని పేరైతే పెట్టుకున్నారు. ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్ లో AI ఫీచర్స్ కావాలంటే ఈ ఏమీ సపోర్ట్ ఉండాల్సింది. ఈ ఏమీ మనకి ఇన్స్టాగ్రామ్ కి యూస్ అయ్యే రీల్స్ చేసి ఇస్తుందంట. మనకి నచ్చిన ఒక 4-5 ఫోటోలు తనకి ఇచ్చామంటే అది చక్కగా రీల్స్ అయితే మనకి చేసి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎక్స్పాండ్ యువర్ ఇమేజ్. మనం ఏదైనా ఫోటో దిగినప్పుడు క్లారిటీగా ఫుల్ గా రానప్పుడు అది AI ద్వారా ఈ ఫోటోని అయితే ఇస్తుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనం ఏదైనా ఫోటో తక్కువ ప్లేస్ లో దిగినప్పుడు మిగతా ప్లేస్ ని రీక్రియేట్ చేసి పెద్ద ఫోటోని ఇస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి AI ఎరేజర్. ఇది అన్ని మొబైల్స్ లో ఇచ్చేది. వీళ్ళ ఫోన్లలో ఎరేజర్ అనేది ఇంకా కొంచెం నీట్ గా అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రియల్ టైమ్ ట్రాన్స్లేషన్. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ AI ఫీచర్ని యూజ్ చేసి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే నేను తెలుగు పర్సన్ అయ్యుండి నా ఎదురుగా హిందీ పర్సన్ ఉంటే కనుక మధ్యలో ఈ ట్రాన్స్లేషన్ యాప్ని యూజ్ చేసినట్లయితే నేను తెలుగులో మాట్లాడిన వర్డ్స్ని అక్కడ హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది, హిందీలో మాట్లాడిన వర్డ్స్ని నాకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. మేజర్గా ఈ AI ఫీచర్స్ని మాత్రమే బయటకు చూపిస్తున్నారు. మిగతా AI ఫీచర్స్ అయితే ఇంకా బయటికి రాలేవు. మిగతా AI ఫీచర్స్ గురించి మొబైల్ లాంచ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సూపర్ కెమెరా విషయానికి వస్తే దీంట్లో ఉన్న ఫ్లాగ్షిప్ రేంజ్ కెమెరా సెన్సార్ వల్ల ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కలర్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ లో లైట్ లో తీసినా కూడా ఫోటో క్వాలిటీ అనేది సూపర్ గా కనిపిస్తుంది. డీటెయిల్స్ బాగున్నాయి.
ప్లస్ లాంగ్ షాట్స్ కూడా చాలా చక్కగా తీస్తుంది. ఇవన్నీ నేను నా సొంతంగా కాదు, కెమెరా శాంపిల్స్ ని బట్టి చెప్తున్నాను. అలాగే సూపర్ జూమ్ అనే ఆప్షన్ కూడా ఉంది. టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంది కాబట్టి మాక్సిమం 30x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. టెలిఫోటో లెన్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 5x వరకు కూడా మంచి క్వాలిటీతోనే ఫొటోస్ అయితే తీస్తుంది. సో పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తాయని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓవరాల్ గా కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. అలాగే ఈ మొబైల్లో IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా విట్నెస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. వీళ్ళు కూడా ఇదే హైలైట్ చేస్తున్నారు, ఈ ఒక్క సెగ్మెంట్ లోనే గొరిల్లా విట్నెస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది అని చెప్పేసి. చైనాలో మాత్రం లాంచ్ అయినప్పుడు ఈ ఏఐ ఫీచర్స్ అయితే లేవు. ఇండియాకి మాత్రం ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తారో లేదంటే అడ్రస్ ద్వారా ఈ ఏఐ ఫీచర్స్ ఇస్తారో చూడాలి. ప్రైస్ అంటారా, ఇండియాలో కొంచెం మొబైల్ ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది లేండి. ఈ 32,000కి ఈ ఏఐ ఫీచర్స్, ఈ స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్లో అయితే చెప్పండి. అండ్ మన ఛానల్లో పెట్టే వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు జస్ట్ 16% మాత్రమే ఉన్నారు. మిగతా 84% అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఈ పర్సంటేజ్ని కొంచెం పెంచి ఒక 30% అన్న చేస్తే కనుక ప్లీజ్ మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. నాకు ఈ హెల్ప్ మీరు చేశారని అనుకుంటున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం వల్ల మరింత కొత్త కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను.